నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇవాళ ఒక చారిత్రాత్మక మలుపు చోటు చేసుకుంది. ఇన్నాళ్లు కంచె లోపల ఉండి కారు గుర్తుకు కాపలా కాసిన కవిత ఇప్పుడు అదే కారు కోటలను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. తన తండ్రి కేసీఆర్ పైనే తిరుగు బావుటా ఎగరవేస్తూ తెలంగాణ రాష్ట్ర సేన అనే కొత్త పార్టీని ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. అసలు మునీరాబాద్ సభలో కవిత చేసిన వ్యాఖ్యలు వెనుక ఉన్న ఆవేదన ఏంటి? తన కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేశారు? మేడ్చల్ జిల్లా మునీరాబాద్ జనసంద్రాన్ని తలపించింది. వేల సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల మధ్య కల్వకుంట్ల కవిత ఒక కొత్త శకాన్ని ఆరంభించారు. పార్టీ పేరు ప్రకటించగానే ఒక్కసారిగా ఆకాశం దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్ర సేన వినడానికి పాత పేరులాగే ఉన్నా దీని వెనుక ఉన్న ఆవేశం మాత్రం కొత్తది. ఒకప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేసిన కవిత నేడు రాజకీయ బతుకమ్మను ఆడించడానికి సిద్ధమయ్యారు. సభలో కవిత ప్రసంగం ఒక విస్ఫోటనంలా సాగింది. ఆమె అన్న మాటలు వింటే తెలంగాణ సమాజం ఒక్కసారిగా నివ్వెరపోయింది. తెలంగాణ వస్తే బానిస సంఖ్యలు పోతాయనుకున్నాం, కానీ రైతులకు బేడీలు పడ్డాయి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో తాను ఒక భాగమే, అందుకే సిగ్గుపడుతున్నా, తెలంగాణ ప్రజలను క్షమించమని కోరుతున్నా అని వేడుకున్నారు. ఒక రాజకీయ నాయకురాలు, అందున అధికారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చి ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది కేవలం పశ్చాత్తాపం మాత్రమే కాదు, తన తండ్రి పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ వేసిన ఒక పదునైన వ్యూహం. నాటి టీఆర్ఎస్ కోసం నా రక్తం చెమట ధారపోశాను, కానీ ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. అప్పట్లో చేనేత కార్మికులు చనిపోతుంటే భిక్షాటన చేసిన ఆ సారు ఇవాళ మారుతారేమోనని చూశాను, కానీ ఆయన మారిన మనిషి, ఒక మరమనిషి. ఒక కూతురు తన తండ్రిని మరమనిషి అని సంబోధించటం వెనుక ఎంతటి ఆవేదన ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఇప్పుడు గుంటనక్కలు తోడేళ్ల చేతిలో ఖైదీ అయ్యారని ఆమె చేసిన కామెంట్స్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి. పంజాబ్, బీహార్ తిరగటం కంటే పాలమూరు పూర్తి చేసి ఉంటే బాగుండేదంటూ ఆమె వేసిన పంచ్ నేరుగా ప్రగతి భవన్ను తాకింది. బీఆర్ఎస్ అనేది కేవలం ఒక సాంకేతిక పార్టీ మాత్రమే, దానికి ఆత్మ లేదు, తెలంగాణ నేపథ్యం లేదు. ఆ కోల్పోయిన ఆత్మను వెతుక్కుంటూనే తెలంగాణ రాష్ట్ర సేన పుట్టిందని ఆమె స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, స్వేచ్ఛ లేదని, నిఘా నీడలో తెలంగాణ బతుకుతోందని ఆమె చేసిన ఆరోపణలు రాబోయే రోజుల్లో పెద్ద పొలిటికల్ వార్కు దారితీయబోతున్నాయి. కవిత ఇక్కడ ఒక కొత్త ఇమేజ్ ను సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను తెలంగాణ ప్రజలకు అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నానని ఆమె అనడం వెనుక ఒక బలమైన రాజకీయ సందేశం ఉంది. అమ్మ మనసుతో పాలన చేస్తేనే బిడ్డల కష్టాలు తీరుతాయని, కేవలం రాజకీయ అధికారం ఉంటేనే ప్రజలకు మంచి చేయగలమని ఆమె భావిస్తున్నారు. అటు కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఇటు బీజేపీకి కూడా కవిత గట్టి సవాల్ విసిరారు. తెలంగాణ తల్లి బిడ్డలైతే ఆంధ్రప్రదేశ్లో కలిసిన భద్రాచలం పరిసర గ్రామాలైన ఆ 5 గ్రామాలను వెనక్కి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. రాముడి గుడి మునిగిపోతుంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ విభజనపై మోదీ చేసిన తల్లిని చంపారు వ్యాఖ్యలను కూడా ఆమె ఎండగట్టారు.